వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి చైర్మన్గా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ కొన్ని కుయుక్తులు పన్ని ఏదైతే కోర్టులో కూడా కేసులు వేసి ఎన్నికలను నిలిపివేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయి మద్దతుతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర చైర్మన్ రామగోవిందరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్నో అడ్డంకులు సృష్టించారు, మీరు మొత్తం మీద ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉంది, ఎలా ఉంది? ఇప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈరోజు మా సోదరులు, మా తోటి సభ్యులు అందరూ కూడా నాకు ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతుండా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ప్రభావాలు ఎంతమంది రాజకీయ ప్రభావాలు పెట్టినా కూడా మా జగనన్నే కావాలా, మా జగనన్న పార్టీలో మేము ఉండాలా, మా జగనన్న పెట్టిన అభ్యర్థి ఎన్ని కావాలని వాళ్ళ కోరిక మేరకు ఎన్ని చేసినా ఎవరు 42 మంది 2024 ఎలక్షన్లో 42 మంది ఈ పార్టీలో నిలబడిన ప్రతి ఒక్క సభ్యుడు ఈరోజు 9 నెలలైనా కూడా ఒక్కరు కూడా కదలకుండా వాళ్ళు ఏదో ఫోన్ చేసి మాకోసారా అని కూడా ఎవరైనా మేము జగనన్న అడుగుజాడలను నడిచేవాళ్ళమే, అవినాష్ రెడ్డిని అడుగుజాడలు నడిచేవాళ్ళమే, మా జగనన్న ఎవరు అవినాష్ రెడ్డి అన్న జగనన్న ఎవరు అభ్యర్థిని ప్రకటించే వాళ్ళకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ముఖ్యములుగా చెప్పి వాళ్ళు ఎవరే కానీ మాట తప్పకుండా ఈరోజు సభకు వచ్చి ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్గా నిలబడారు. అంటే మాట తప్పకుండా అందరూ నిలబడ్డారన్నారు. అసలు ఎటువంటి అడ్డంకులు సృష్టించారు ఈ కొద్ది కాలంలో? వాళ్ళు రకరకాల అడ్డంకులు సృష్టించారు. ఏ అడ్డంకులు డబ్బు రూపంలో కానీ అధికార రూపంలో కానీ ఇంకో రూపంలో వాళ్ళన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళకి ఎవరు లొంగలేదు కాబట్టి లాస్ట్ ఒకటి చూసుకున్నారు. ఒక కోర్టు కూడా హైకోర్టు ఉంది, ఆ కోర్టులో ఒక సభ్యుడు ఉంటే ఆ సభ్యుడు నేను గెలుస్తాను, ఆ రెండు అయిపోతే ఆ రెండు ఎలక్షన్ ఇచ్చి నేను గెలుస్తాను ఆ సభ్యునితో ఒక సంతకాలు పెట్టుకొని ఆ సభ్యుడు కోర్టుకు పోయినాడు కాదు, ఇంటి దగ్గరనే గోపురం ఉంటే ఆ సభ్యుని దగ్గర పోయి సంతకం పెట్టుకొని మన ఏదో రకంగా అడ్డంకులు పెట్టి ఈ జిల్లా పరిషత్ ఆపాలా, ఈ జిల్లా పరిషత్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆపినామని ఒక కుటిలమైన పరిపాలన చేసి ఆపితే ఆ కోర్టు దేవుని దయ వల్ల మా బ్రహ్మంగారి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పిచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మేము పోటీలో ఉండటం లేదని స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఈ విధంగా కోర్టుకు వెళ్తాను అంటే తెలుగుదేశం వైఖరిని ఎలా చూస్తున్నారు? దాన్ని ఏమి చూడాలి, మనం ఖచ్చితంగా కుతంత్ర పార్టీలు వాళ్ళు ఒకరికొకరు ఉండరు, ఒక్కొక్కరికి సంబంధం ఉండదు. పార్టీ అధిష్టానం చెప్పినా అంటారు, ఒక పక్క మనల్ని ఏమారించి కొట్టాలంటారు. ఇది పరిస్థితి. పార్టీ ఒకటి చెప్తుంది, గ్రౌండ్ లెవెల్లో చేసేటువంటి పరిస్థితి ఒకటి. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే జిల్లా పరిషత్ని ఏకగ్రీవంగా మేము కైవసం చేసుకొని చైర్మన్ పీఠం మీద కూర్చున్నామని చెప్పేసి రామగోవిందరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.